ఎట్టుంది? జన్నత్ అంటే స్వర్గం ఇలాగే ఉంటది అంటారు. ఫర్ ఫస్ట్ టైం ఒక కొండ మీద ఇంకో కొండ. ఆవు ఆవు ఇది శ్రీఖండ మహాదేవ్ యాత్రలో మాకు ఇది 2వ రోజు అండి. తాచుడికి ఇంకా ఒక గంట ప్రయాణం ఉండగా మేము అక్కడ ఆగిపోయాం. ఎందుకంటే రాత్రి వెళ్ళలేక అక్కడ ఒక టెంట్ ఉంటే అక్కడ పడుకుని పొద్దున్నే 6:30కు లేచి మళ్ళీ ట్రెక్కింగ్ మొదలు పెట్టాం. ఇవాళ మా డెస్టినేషన్ వచ్చేసి భీమదోర దాకా వెళ్ళాలనుకుంటున్నాం. మరి మా గుర్రాలు సహకరంతో లేదు, చూడాలి. ఇప్పుడే ఈ గుర్రాలకి టీ ఏం పెట్టారండి? నువ్వుల లడ్డు, డ్రై ఫ్రూట్ లడ్డు ఇవన్నీ పెట్టామండి. మరి ఈ గుర్రాలు ఎంతవరకు సహకరింతాయన్నా చూద్దాం. ఏదండి? ఇక్కడే కదా, ఇక్కడే తెచ్చేస్తాను. ఒక ఇదేనండి తాచుడు. అంటే జాము విలేజ్ నుంచి ఈ తాచుడు అనేది దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఇక్కడ చాలా టెంట్స్, లంగర్లు ఇవన్నీ అందుబాటులో ఉంటాయండి. అవన్నీ చూపిస్తాను మీకు. ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంటుందండి తాచుడులో. ఇదేనండి ఆ టెంపుల్. ఇదే చూసారు కదా. ఇక్కడ ఉదయం సాయంత్రం హారతి జరుగుతూ ఉంటుందండి. యాత్ర అఫీషియల్ టైంలో. ఇక్కడ నుంచి అయితే శ్రీఖండ మహాదేవ్ దర్శనం జరుగుద్దని చెప్తారు. చూద్దామండి దర్శనం ఉంటుందో లేదో. తాచుడు అండి. రాత్రి అయితే ఇక్కడికే రావాలి. కాకపోతే మనం ఇక్కడ లంగర్ నడుస్తూ ఉంది. ఇట్లా ఒక బాత్రూమ్ ఉంటుందండి ఇక్కడ. అందరూ ఇదే యూజ్ చేసుకోవాలి. ప్రస్తుతం అయితే ఫాగ్ వచ్చిందండి. దానివల్లే బాబా దర్శనం అవ్వట్లేదు. ఈ ఫాగ్ వెళ్ళిపోయిన తర్వాత ఈలోగా మేము నాస్తా టిఫిన్ చేస్తూ ఉంటాం. ఫాగ్ వెళ్ళిపోయిన తర్వాత ఏమన్నా దర్శనం అవుద్దేమో చూద్దాం. ఆ దూరంగా ఫాగ్ కనిపిస్తుంది కదండి కొండల్లో, అక్కడే ఉంటాడు మహాదేవుడు. భస్మాసురుడి నుంచి తప్పించుకోవడానికి శివుడు తన యోగమాయతో దేవడాంగులో సృష్టించుకున్న గుహ కూడా తనకు సేఫ్ కాదని తెలిసిన తర్వాత ఆ మహాదేవుడు అక్కడి నుంచి ఈ పర్వతం మీదకి వచ్చి ఇక్కడ తన తలని రాయిలా మార్చుకున్నాడని చెప్పేసి ఇక్కడ పురాణ కథనం. అందుకనే ఈ శిల అచ్చం శివుడి తల ఎలా ఉంటుందో మనకి అట్లాగే కనిపిస్తుంది. అందుకనే ఇది సాక్షాత్తు శివుడు తలగానే భావిస్తారు ఈ రాయిని. అందుకని చెప్పేసి ఈ శ్రీఖండ మహాదేవ్ అనేది చాలా మహిమాన్వితమైన కైలాస పర్వతంగా చెప్తారు. పైకి వెళ్ళిన తర్వాత ఈ శిలను తాకగానే మనం శివుణ్ణి తాకినట్టుగానే భావిస్తారు. అందుమూలంగానే అక్కడ చాలామందికి పైకి వెళ్ళగానే చాలా ఎమోషన్ వచ్చి చాలామంది ఏడ్చేస్తారు. దాని గురించే ఇప్పుడు మీరు చూసారు కదండి, ఇంత క్లియర్ కట్గా మీకు షాట్ తీయడం జరిగింది నా జూమ్ కెమెరా తోటి. ఇలాంటి దర్శనం మనకి తాచుడు నుంచి చాలా అరుదుగా లభిస్తుంది. తాచుడులో కూడా చాలా తక్కువ టెంట్లే ఉంటాయండి. మరీ అన్ని ఎక్కువ టెంట్లు ఉండవు. కాకపోతే ఈ తాచుడు నుంచి జాము నుంచి తాచుడు వెళ్ళే దారిలో మాత్రం చాలా టెంట్లు అయితే ఉన్నాయండి. కాకపోతే అవన్నీ అఫీషియల్ టైంలోనే ఉంటాయి, అన్అఫీషియల్ టైంలో ఉండవు. ఇక్కడ మెడికల్ క్యాంపు తాచుడులో ఉంటుందండి. ఇది కూడా అఫీషియల్ టైంలోనే ఉంటుంది.
అన్అఫీషియల్ టైంలో అయితే ఉండదు. ఇది తాచుడు. నాకు తెలిసి దాదాపు ఒక 30 టెంట్లు ఉంటాయండి అంతే. ఈసారి తాచుడు నుంచి ఈరోజు భీమదోర్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. మరి వెళ్ళగలమా లేదా అన్నది చూడాలి. అంటే మా దాంట్లో కొంతమంది అయితే బాగానే నడుస్తూ ఉన్నారు, కొంతమంది బాగా నడవట్లేదు. అంటే వాళ్ళని కూడా ఏం ఇది కాదు, కానీ చాలా టఫెస్ట్ ట్రెక్కింగ్ అండి. అంటే ప్రపంచ ఆధ్యాత్మిక యాత్రలు అన్నింటిలోకి చాలా టఫెస్ట్ ట్రెక్కింగ్ అనమాట ఇది. ఒకసారి ట్రెక్కింగ్ చేస్తేనే ఇది తెలుస్తుంది అండి. ఇది నేను వీడియోలో చూపించినంత మాత్రాన అయితే మీకు తెలియదు. కాకపోతే వచ్చి మీరు ఈ ఎక్స్పీరియన్స్ అయితే మట్టుకి అప్పుడు తెలుస్తుంది మీకు అనమాట. కానీ చాలా టఫెస్ట్ అండి, మామూలుగా కాదు. నిన్న మధ్యాహ్నం 12 గంటలకు మొదలెట్టామండి, ఎక్కుతానే ఉన్నాం. అసలు కిందకి దిగటం అన్నది ఏమి లేదండి, అసలు మొత్తం ఎక్కుతానే ఉన్నాం. దానికి తోడు వర్షం. నిన్న వర్షం లేకపోతే తాచుడి వరకు వచ్చేసేటోళ్ళం. కాకపోతే వర్షం వస్తే ఎక్కడైనా స్లిప్పరీగా జారుతుందేమో అని చెప్పేసి మేము కొద్దిగా జంకి 1 గంట 2 గంటలు వేస్ట్ చేసాం. లేదంటే తాచుడి వరకు నిన్నే వచ్చేద్దాం. ఇది తాచుడి దగ్గర అండి. తాచుడి దాటి కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత టెంట్లు అండి. చూపించాను కదండి, ఈ బాత్రూమ్స్ పెయిడ్ బాత్రూమ్స్ అండి. అంటే డబ్బు ఇచ్చి బాత్రూమ్కి వెళ్ళాలి అట్లా టెంట్లో. ఇది ఓన్లీ అఫీషియల్ టైంలో మాత్రమే అండి ఈ ఫెసిలిటీస్ అన్నీ. లేదంటే అన్అఫీషియల్ టైంలో అయితే ఏం ఉండదండి. ఇంకా ఎక్కుతానే ఉన్నాం, చూసారు కదా, అదిగో ఇంకా ఎక్కుతానే ఉన్నాం. మరి ఇంకా ఎంతసేపు ఎక్కాలో ఎట్లా ఎక్కాలో ఏం అర్థం కావట్లే. అడుగులో అడిగేసుకుంటా ఆ మహాశివుడిని దర్శించుకుంటా, ఆ మహాశివుడి నామం నోట్లో అనుకుంటా ఎక్కేయడమే. ఇదండి మా పరిస్థితి. రా ఎట్టుంది? జై శంకర్. జన్నత్ అంటే స్వర్గం ఇలాగే ఉంటుంది అంటారు. స్వర్గాన్ని తలపిస్తూ ఉందండి ఇది. రూట్ అయితే ఇంతే అండి. ఇలా ఎక్కడం దిగడం ఎక్కడం. 12 గంటలకు మొదలెట్టాం కదా, ఇప్పుడు దాకా ఎక్కుతానే ఉన్నాం కదండి. ఎక్కడ దిగాం? కాకపోతే ఇక్కడ కొద్దిగా దిగుడు ఉందండి. ఇంకా ఆల్మోస్ట్ టాప్కి వచ్చేసాం కదండి. కానీ అడుగు జాగ్రత్తగా అయిపోతే మాత్రం ఇంకా లోయలోకి. అందుకే డేంజరస్ అని చెప్తారండి. ఆ స్వర్గానికి మించిన స్వర్గం అనమాట అండి. చూడండి, ఇక్కడతో చెట్లన్నీ అయిపోతాయి. భయం అవుతుందా? భయం అవుతుందా? కొంచెంసేపు అయ్యేసరికి ఇక ఎట్లా ఉంటుందండి రోడ్డు అయితే. ఇగో ఆ పైకి వెళ్ళిపోవాలా రోడ్డు అయితే. ఇప్పుడే మొత్తం ఫాగ్ వచ్చేస్తుంది. ఈ ఫాగ్ వస్తే మట్టుకి వర్షం కంపల్సరీ వస్తుంది. గడ్డి పూలు అయితే మస్తు పూసినాయి. ఈ పక్క కూడా ఉన్నాయి. అదిగోండి ఎట్లా వస్తుంది చూడండి ఫాగ్. ఇంకా ఆల్మోస్ట్ టాపు. నాకు తెలిసి దాదాపు ఒక 15,000 14,000 అడుగుల ఎత్తులో ఉంటాం మేము ఇప్పుడు. ఇప్పుడు దాకా అయితే ఆక్సిజన్ ప్రాబ్లం రాలేదు. ఇప్పుడు చెట్లు ఉండవు కాబట్టి ఏమన్నా కొద్దిగా ఆక్సిజన్ ప్రాబ్లం వస్తే రావచ్చు. ఇదిగోండి
ఇట్లా మేము వచ్చింది ఇంకెలా పైకి ఎక్కాలి, అలా పైకి ఎక్కాల. నడవటం ఎక్కడం ఒక ఎత్తు అయితే వీడదీతం ఒక ఎత్తు అయిపోతుంది. చూసారుగా, ఇదిగో అక్కడ పోవాలి. ఇంకా ఇంకా ఇలాంటి ఎన్ని ఎక్కాలో ఏమో తెలవట్లేదు. ఇదిగో ఇట్లా పోవాల్సిందే. ఇక్కడ క్లైమేట్ చూసి మన వాళ్ళకి బాగా ఊపి వచ్చేసినట్టు ఉంది, డాన్స్ చేస్తున్నారు. ఒక అరగంట పోతే మీకుందే మీకుందే. ఫర్ ఫస్ట్ టైం ఒక కొండ మీద ఇంకో కొండ. ఆవు ఆవు ఏంటంటున్నారు? మొత్తం అంతా ఫాగ్, ఏం కనిపించట్లా. మనం తీసుకొచ్చిన టార్చ్ లైట్లు కూడా ఇక్కడ ఏం పని చేసేలా లేవు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అందరూ ఫాగ్ లైట్స్ తెచ్చుకోండి. మొత్తం రాస్తా అంతా క్లోజ్. ఫాగ్ వచ్చినప్పుడు మాత్రం అసలు టార్చ్ లైట్ కూడా అసలు ఏం పని చేయట్లేదండి. దగ్గరికి వెళ్తే కానీ ఏం తెలియదు, రూట్ కనబడట్లేదు అసలు. ఎడిపోతున్నాము ఏందో. ఇవి చిన్న గడ్డి పూలే కానీ చాలా బాగా పూసినాయండి, చాలా అందంగా కూడా ఉన్నాయి. ఇదిగో కాళీటాప్ దగ్గరలో ఇది ల్యాండ్ స్లైడింగ్ కాదండి, స్టోన్ స్లైడింగ్. ఈ కాళీటాప్ దగ్గరలో మాత్రం ఈ టాప్ ఎక్కుతా ఉంటే చాలా హార్డ్గా ఉంది. దగ్గరికి వచ్చిన తర్వాత చూపెడతా. అదే ఉంది. ఇదిగో ఇట్లా ఉంది. ఏమన్నా ఒక్క స్టెప్ తేడా వేసినా జంపలకటి జారు మిఠాయి వెళ్ళి. మంచి కలర్ఫుల్ గా yellow, violet, red, కలర్స్ బాగున్నాయండి బాగా. కలర్ఫుల్ గా ఉంది. మళ్ళీ అన్నీ ఒకే కలర్ లేవు, డిఫరెంట్ కలర్స్. వెళ్ళే కొద్ది ఇలా ఎక్కడెక్కడెక్కడ ఉంటానే ఉంది. ఇప్పుడు కొద్దిగా ఫాగ్ క్లియర్ అయింది కాబట్టి రూట్ కనిపిస్తూ ఉంది. చూసారు కదా, ఇక్కడ వైలెట్ పూలు ఉన్నాయండి, మస్తు అందంగా ఉన్నాయి. ఎక్కడున్నాయి? ఇగో ఈ పింక్, ఇది ఎల్లో. ఇదేమో వైలెట్. కిందకంటే అట్లాగే ఉన్నాయండి పూలు. కాళీటాప్ దగ్గర పడే కొలది సిచ్యువేషన్ అయితే మరీ ఘోరంగా తయారైపోతుంది, అసలు మామూలుగా లేదండి. ఇక అట్లా పైకి అది కాదు, యూట్యూబ్లో పెడతాను మరి నేను పెట్టనా. ఇది కాళీటాప్ ఇంకా దగ్గరికి వచ్చేసిందండి. అక్కడ వ్యూ అండి ఇది కాళీటాప్ దగ్గరికి వచ్చిన తర్వాత. ఇక్కడన్నీ బాగా రాళ్ళు ఉన్నాయి, ఇక్కడైతే 2 టెంట్లు ఉన్నాయి. అఫీషియల్ టైంలోనే ఉంటాయండి, అన్అఫీషియల్ టైంలో అయితే ఉండవు. ఇదేనండి కాళీటాప్, చూపిస్తాను చూడండి. ఇక్కడైతే చిన్న కాళీమాత ఆలయం ఉంటుందండి. ఆ కాళీమాత ఆలయం దగ్గర అందరూ అగరొత్తులు వెలిగిస్తూ ఉన్నారు. అంటే అగరొత్తులు అంటే ఇక్కడ చిన్న ఈ వాతావరణానికి తట్టుకునేలాగా ఉన్నాయండి, చిన్న అగరబత్తీలు అవైతే వెలిగిస్తూ ఉన్నారు. కానీ చాలా బాగుందండి ఇక్కడ కాళీటాప్ మాత్రం చాలా బాగుంది. బాగా ఫాగ్ వచ్చేసి ఏం కనిపించట్లేదు, కానీ కాళీటాప్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. కాళీటాప్ మొత్తం ఫాగ్ వచ్చేసింది. ఈ కాళీటాప్ నుంచి అయితే బాగా దిగాలంటే అండి, కిందకి దిగాలంట. ఇది కూడా డేంజర్ అంటున్నారు, చూద్దాం. ఇది కాళీటాప్, ఇక్కడ నుంచి రూట్ ఇట్లా ఉంది. ఈ దాంట్లో ఇట్లా మొత్తం దిగుడే ఉందండి, మోకాళ్ళు పట్టేస్తాయి దిగుతూ ఉంటాయి. ఎక్కడు కష్టమే, దిగుడు కష్టమే, ఏం చేస్తాం.
మా వాళ్ళు ఎంత తిప్పలు పడుతున్నారు. దిగుడు అంటే ఇలా ఉంది. దిగుడు అంటేనే ఎంత డేంజర్గా ఉందంటే అండి అసలు మామూలుగా లేదు అసలు. ఒక్కొక్కళ్ళు పాకేస్తున్నారు పట్టుకొని. ఖాళీ టాప్ నుంచి మొత్తం చూపించాను కదా, అసలు డేంజరస్గా ఉందండి దిగటం. ఎక్కడం ఒక ఇది కానీ దిగటం ఒక ఇది. ఇప్పుడు మళ్ళీ దిగిపోతాడు, మళ్ళీ ఎక్కింతాడు. ఈ శివుడి పరిస్థితి ఏందో నాకు అర్థం కావట్లేదు. హర హర మహాదేవ్. నిజంగా హారిబుల్ అనమాట. చూడండి ఎట్లా పాకుతున్నారు. కిందికి వచ్చేటప్పటికి మహాదేవుడు కనిపించాడు. ఆ పైన ఇంకా దారుణం. నిన్నంతా ఎక్కడం, ఇవాళంతా దిగడంలో ఉంది మా పరిస్థితి. చూడండి ఎట్లా ఉందో రోడ్డు. ఇట్లా కాదు, పువ్వులకి అబ్బాయిలు కూడా పోటీ పడితే వెళ్ళండి. చూడండి మనోడు ఎట్లా డెకరేట్ చేసుకున్నాడు. ఓ భయ్యా అచ్చా. వీళ్ళందరూ చండీగఢ్ నుంచి వచ్చారు. కాకపోతే ఇక్కడ ఒక లంగర్ నడుస్తూ ఉంది. ఈ లంగర్లో చాయ్ తర్వాత పకోడీ పెడతా ఉన్నారు. ఇది భీమ్తలాయ్కి దాదాపు ఒక 20 మినిట్స్ ఇక్కడ నుంచి భీమ్తలాయ్ ఒక 20 మినిట్స్ దూరంలో ఉందండి. భీమ్తలాయ్లో కూడా ఒక లంగర్ ఉంది. ఇవన్నీ అఫీషియల్ రోజుల్లో మాత్రమే అండి. ఫాగ్ అయితే తగ్గిందండి, అందుకనే చూడండి ఎట్లా కనిపిస్తుందో. ఇదంతా ఫాగ్ అయితే లేదు ఇప్పుడు, దాని మూలంగానే చూడండి. నడక రోడ్డు అయితే ఇలా ఉంటుంది. ఇది ఖాళీ టాప్ నుంచి భీమ్తలాయ్ వెళ్ళే దారండి. ఇది ఇట్లా ఉంటుంది. ఇది అడ్జస్ట్ చూసుకుని నడిస్తే ఏం పర్వాలేదండి, బాగానే ఉంటుంది రోడ్ అంతా. మళ్ళీ ఆ కొండలపైకి వెళ్ళిపోవాలి, మళ్ళీ ఎక్కడం. ఇప్పుడు దిగుతున్నాం, ఎక్కడం. ఈ కిందేమో భీమ్తలాయ్, ఆ పైనేమో కుంష, ఆ కొండ మీద భీమ్దార్. ఇది ఆ టెంట్లు కనపడుతున్నాయి కదా, అదే భీమ్తలాయ్. ఇదంతా భీమ్తలాయ్. కింద మొత్తం భీమ్తలాయ్. ఆ పైన కుంష, అటుపక్క కొండ మీద భీమ్దార్. పావుగంటలో భీమ్తలాయ్ వెళ్ళిపోతాం. ఇది భీమ్తలాయ్ అండి. ఇది భయ్యా ఏ భీమ్తలాయ్? ఈ భీమ్తలాయ్లో కూడా అఫీషియల్ టైంలోనే మనకి ఈ లంగర్స్ ఉంటాయి. నాన్ అఫీషియల్ టైంలో అయితే రంగులు కూడా ఉండవు, ఇవన్నీ ఉండవండి. ఇప్పుడు బాగా కిందకి దిగాం కదా, ఇప్పుడు మళ్ళీ పైకి ఎక్కాలి. అలా పైకి ఎక్కేయడమే, అలా పైకి ఎక్కేయడమే. దూరంగా కనిపిస్తుంది కదండి టెంట్, అది లంగర్. లంగర్ అంటే ఫ్రీ సేవ, దాల్ చావల్ అక్కడ అన్నీ లభిస్తూ ఉంటాయి అఫీషియల్ టైంలోనే. ये क्या है? ये फूल? हाँ? क्यों क्यों फूल ला सकते? इसको बोलते हैं हमारी पहाड़ी भाषा में जय बीज. हाँ? जय बीज. जय बीज. इसके लिए చాలా వాసన వస్తున్నాయి.
మామూలు స్మెల్ కాదు पानी అసలు. बैठेगा ना खुलेगा अपने आप ऐसे check నీళ్ళలో పెడితే ఓపెన్ అయితే అంటే నీళ్ళలో పెడితేనా? ఆల్రెడీ కొన్ని మొక్కలు ఉన్నాయి కదా ఎక్కడ తీసుకొస్తున్నారు ఇవి? ఆన్సర్ లేక భయ్యా ये ऊपर ऊपर पहाड़ों से से ऊपर से लेकर पहाड़ों में मिलता ही है और मिलते మెడిసిన్ मेडिसिन ऐसा खुशबू के लिए खुशबू के लिए खुशबू के लिए बिग डिमांड को ఈయన ఇక్కడ టెంట్లు నడిపించే వ్యక్తి అండి. ఒక టెంట్ ఉంది ఈయనకి. ఆ టెంట్లో పెట్టుకోవడానికి ఆ పూలు కోసుకొస్తున్నాడంటండి. ఆ పైన పర్వతం మీద పూసినాయి అంట ఆ పూలు. కానీ మస్తు వాసన వస్తున్నాయండి. మన సంపెంగ పూలు ఏ రకంగా అయితే వాసన వస్తాయో ఆ వాసన వస్తూ ఉన్నాయి. చాలా బాగుందండి. ఇక్కడ ఒక ఈ భీమతలాయలో దేవతా విగ్రహం ఉంది. ఆ విగ్రహానికి కొన్ని పూలు అక్కడ పెట్టి ఆ తర్వాత మిగతా పూల్ని ఆ టెంట్లో పెట్టుకోనాకని తీసుకెళ్తా ఉన్నాడు. అయితే ఈ భీమతలాయ్ అంటే భీముడు తవ్విన చెరువు అని చెప్పేసి అర్థం అండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, అదే భీముడు ఈ చెరువు తవ్వాడని చెప్పేసి చెప్తారు. ఇది ఈ భీమతలాయ్ దగ్గర ఉన్న లంగర్ అండి. మొత్తం సాంగ్ వేస్తే నీ సొమ్ము ఏమన్నా పోతుందా అని అనుకుంటారేమో. యూట్యూబ్లోంచి కాపీ రైట్ వస్తుందండి. దాని మూలంగానే ఆ సాంగ్ తీసేశాను. ఇక్కడ లంగర్లో పప్పు అన్నం రెండు పెడుతున్నారండి. కానీ వీళ్ళు సేవకు మెచ్చుకోవచ్చండి. ఆ ముసలాయన అయితే బాగా ఎక్సైట్ అయిపోయి డ్యాన్స్ చేస్తాండి. భీమతలాయ్ నుంచి కుంషా ఈరోజు స్టే కుంషాలో పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలా భీమద్వార్ దాకా వచ్చేసరికి అంటే నైట్ 8 ఆ టైం కల్లా 7:30 ఆ టైం కల్లా భీమద్వార్ వెళ్ళిపోవచ్చు. కానీ భీమద్వార్ నుంచి మాత్రం నైట్ 12-1 గంట కల్లా బయలుదేరి వెళ్ళిపోవాలి. మ్యాక్సిమం 2 మ్యాక్సిమం 3. భీమద్వార్ నుంచి వెళ్ళిపోతే మాత్రం మనం అక్కడికి శ్రీకంఠ మహాదేవ్ దాకా చేరుకోలేము. దానివల్ల మళ్ళీ ఇప్పుడు 8 గంటలకు వెళ్ళి నైట్ 12 గంటలకు వెళ్ళి గుట్టేస్తే వీళ్ళు వస్తారా లారా అన్నది డౌటే. దాని మూలంగానే ఇవాళ కుంషాలో మా స్టేయింగ్ పెడదామని అనుకుంటున్నాను. లొకేషన్స్ అయితే బ్యూటిఫుల్ అండి. అసలు ఒక్కసారి రండి. ఎవరైనా సరే కొద్దిగా ఫిట్గా ఉండి మనోబలం బాగా ఉన్నవాళ్ళు అయితే జాగ్రత్తగా ఎవరినైనా హెల్ప్ తీసుకుని వచ్చేయచ్చు. రండి, చాలా బాగుంది యాత్ర. మాత్రం రిస్కీ కానీ చాలా బాగుంది యాత్ర. ఏయ్ భీమతలాయ్ నుంచి కుంషాకెళ్ళి దారిలో ఉండే జలపాతం. మధ్యలో ఇలాంటి జలపాతాలు అయితే ఫుల్గా కన్విన్స్ చేస్తా ఉంది. ఇది రెండోది, ఇంకా అక్కడి నుంచి వస్తుంది కదా, అది మూడోది. ఇప్పుడు మేము ఇలా వెళ్ళి అలా పోవాలి. ఇక ఆ కొండ ఎక్కాలండి. ఆ కొండ ఎక్కాలి. ఇప్పుడు కిందకి దిగాలండి. కిందకి దిగి మళ్ళీ అలా పైకి ఎక్కాలి. చూడండి అలాగ. ఇక్కడ ఒక జలపాతం. దీన్ని దాటుకుని అట్లా పోవాలి. చెప్తాను. जय बोले, जय बोले. ఇక్కడైతే బాగా అప్పు ఉంది. అప్పు అంతా ఎక్కాలండి. ఇప్పుడు ఆ అప్పు ఎక్కి ఆ కొండ మీదకి వెళ్ళాలి. ఒక్కో చోట ఇగో ఇంత నేరోగా ఉందండి. ఇంత నేరో
ఇలాంటి ల్యాండ్ స్లైడ్ ఏరియాలు అయితే మరీ దారుణంగా ఉన్నాయండి. ఒక్క కాలు పట్టి ఇదే ఉంది. ఇక్కడ ఏమన్నా మట్టి జారిందంటే మళ్ళీ ఆ పైనుంచి ఏదైనా చిన్న దారి చేసుకుని మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళాల్సి వస్తుంది. ఇట్లా ఉందండి పరిస్థితి. మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళడం, మళ్ళీ కిందకి దిగడం, మళ్ళీ పైకి ఎక్కడం, ఇట్లా దాదాపు ఒక 15-16 శిఖరాలు ఎక్కి దిగానండి. అప్పుడు కానీ ఆ మహాదేవుడు మనకు కనిపించడు. అద్భుతమైన గ్లేషియర్ కనిపిస్తుంది. వాటర్ ఫాల్. గ్లేషియర్ అంటే ఐస్ అన్నమాట. ఎంత పెద్ద గ్లేషియర్ అంటే చాలా అద్భుతంగా ఉంది. మేము మధ్య నుంచి అలా నడుచుకుని అవతలకి వెళ్ళాలన్నమాట. ఓకే, ఇప్పుడే కొద్దిగా ఫాగ్ వెళ్ళిపోయిందండి. అందుకనే గ్లేషియర్ మనకు కొద్దిగా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు దాన్ని క్రాస్ చేసి అవతల పక్కకి వెళ్ళాలి మేము. ఈ గ్లేషియర్స్ దాటేటప్పుడు గట్టిగా ఉన్న గ్లేషియర్స్ అయితే జారిపోతాయండి. కొద్దిగా మంచు కరిగి గ్లేషియర్స్ అయితే లోపలికి కురిగిపోతాయి. ఈ రెండాటితోనూ ప్రమాదం అండి. అందుకనే చాలా జాగ్రత్తగా ఇదిగా దాటాలండి. అందుకని చెప్పేసి ఇట్లాంటి చోట్ల మనకి గైడ్ అవసరం అవుతాడు. అంటే ఎక్కడి నుంచి వెళ్ళాలనేది. ఇప్పుడు ఆ దూరంగా కట్టింట కనిపిస్తుంది కదండి, అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చాం మేము. కాకపోతే ఇది చూడ్డానికి అట్లా కనిపిస్తుంది కానీ చాలా దూరం ఉంటుందండి. చూడ్డానికి అట్లా కనిపిస్తుంది అంతే. మీకు ఇప్పుడు దూరంగా ఒక టాప్ కనిపిస్తుందండి. ఆ టాప్ దగ్గరికి వెళ్ళేసరికి మనకి బిఎస్ఎన్ఎల్, తర్వాత ఎయిర్టెల్, జియో ఈ 3 సిగ్నల్స్ వస్తాయండి. ఎందుకంటే అక్కడ కాక వెళ్ళేసరికి మనం బతుకున్నామని ఇంట్లో వాళ్ళు చెప్పాలి కదా. అందుకని మహాదేవుడు అక్కడ సిగ్నల్ ప్రసాదించాడు అనమాట అండి. ఇక ఇది ఈ టూర్లో చూసిన అతి భయానక దృశ్యం అండి. ఇక్కడ ఈ దృశ్యం చూసేసరికి మా వాళ్ళకి గుండెలు జారిపోయినాయి. దాని మూలంగానే కున్షాలో మేము ఆగిపోయామండి. అక్కడ చాలామంది చాలా సజెషన్స్ ఇస్తూ ఉంటారు. अगर सोचेंगे तब बहुत दूर है, नहीं सोचेंगे तो नहीं सोचेंगे तो नजदीक है. समझे आप, राम करते हुए जाना है. एक दिन के बजाय 2 लग जाए कोई दिक्कत नहीं है. ठीक है, दर्शन करके आओ लास्ट तक. 2 दिन लग जाए 3 लग जाए, इतने दूर आए हैं तो ఫోటో తీయవలసిందండి. అది ఫోటో తీయవలసింది చేసింది ఏదండి. ఈరోజు మా టెంట్ ఇది. కున్షాకి కొద్దిగా ముందుకొచ్చాము. అక్కడ టెంట్. ఇక్కడ నుంచి భీమ్దారు దాదాపు 2.5 గంటల ప్రయాణం. రేపు భీమ్దారు వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకుని నైట్ 12 గంటలకే బయలుదేరిపోతాం. ఎందుకంటే ఎల్లుండి చాలా పెద్ద ట్రెక్కింగ్ ఉంటుంది. దాని మూలంగానే